జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నాడా? ఈ నెల 18వ తారీఖున పార్టీ ప్రకటిస్తాడు. దీనికి వైసీపీ పార్టీ వెనక ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రకటన త్వరలోనే చేస్తాడంటూ ఈ గడిచినటువంటి వారం 10 రోజుల్లో వార్తలు సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా సంచలనంగా మారాయి. అయితే దీనికి కారణాలు ఏంటి? అసలు పార్టీ పెడతారా పెట్టరా? ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తాడు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడుతున్నారా అనేది అబద్ధం. ఎందుకంటే ఈ 14, 12 తారీఖుల మధ్యలో కొన్ని సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను కొన్ని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఏంటంటే 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో పాటు పార్టీ అనౌన్స్ చేస్తాడని ఆంధ్రజ్యోతి లాంటి పేపర్లో కూడా వార్తలు వేసేసారు. కానీ దీని వెనుకున్న అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్కు చాలా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. రాయలసీమకు చెందినటువంటి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్, రా ఎన్టీఆర్ అసోసియేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఊరు వాడ అనే ఒక కార్యక్రమాన్ని ఎప్పుడో ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ పేరు మీద ఒక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయడానికి ఊరు వాడ అనే కార్యక్రమాన్ని ప్రకటించారు. అది 18వ తారీఖున పెట్టారు. అయితే దానికి జూనియర్ ఎన్టీఆర్ని ఇన్వైట్ చేశారు. ఆయన వస్తాడని కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ ఆయన రావడానికి వీలు లేదు, కుదరదు, షెడ్యూల్లో లేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అయితే ఈ వచ్చే లోపలనే 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నాడు. ఆ రోజు రాజకీయ పార్టీ ప్రకటిస్తాడు. తమిళనాడులో విజయ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి కొన్నాళ్ళ తర్వాత పార్టీగా ఎస్టాబ్లిష్ చేసి పార్టీని ఎలా స్థాపించాడు, ఎలా ముఖ్యమంత్రి అయ్యాడు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. కానీ ఈ రా ఎన్టీఆర్ ఆర్గనైజేషన్కి ఎన్టీఆర్ కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయానికి సంబంధం లేదని ఒక ప్రకటన విడుదలైంది. ఇది వచ్చిన తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని అనుకుంటే నడిపించిందని ఆంధ్రజ్యోతి లాంటి దాంట్లో వేయడం అనేది చాలా బాధాకరం. అంటే అది తెలియనితనం, అంటే వార్త ఏం రాయాలో తెలియక వండిన వార్త అనమాట. ఏదో విధంగా ఎవరొకరికి నెట్టేద్దాం. సో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం నుంచి, జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక ప్రకటన విడుదలైంది స్పష్టంగా. 18వ తారీఖు జరిగే కార్యక్రమానికి తనకు ఎలాంటి సంబంధం లేదు, అది ఫ్యాన్స్ అసోసియేషన్ జరుపుకుంటుంది అని చెప్పి. అదేవిధంగా రాజకీయాలకు సంబంధించి కూడా ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. కాబట్టి ఈ క్లారిటీ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం. ఇక ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు, ఎలా వస్తారనే దాని మీద పెద్ద చర్చ నడుస్తూ ఉంది. ఈ చర్చ మొదటి నుంచి చాలా సంవత్సరాలుగా నడుస్తుంది. 2009 ఎన్నికల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. అందులో ఆ మధ్యలోనే ప్రమాదం జరిగి మధ్యలో ఆగిపోవడం, తర్వాత బెడ్ నుంచి కూడా, అంటే హాస్పిటల్ బెడ్ మీద నుంచి కూడా ఆయన తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరుకున్నారు. సో ఆయన ఎప్పుడు తెలుగుదేశం పార్టీలోనే ఉంటారని చాలా సందర్భాల్లో వచ్చినప్పుడు, వివిధ అంశాలు వచ్చినప్పుడు ఆయన ప్రకటన క్లారిటీగా ఇస్తున్నాడు. నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిని, తాతగారు స్థాపించిన పార్టీలోనే ఉంటానని చెప్తూ వచ్చాడు. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాలు ఏంటంటే, మరి అలాంటి వాడు యాక్టివ్గా తెలుగుదేశం పార్టీలో ఎందుకు లేరని కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతూ ఉన్నారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో. ఈ ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు వేస్తున్నారు? నందమూరి కుటుంబంలో ఇంకా చాలామంది కుటుంబ సభ్యులు, స్టార్స్, యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఎందుకు వేయట్లేదు అంటే, సీనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ తర్వాత ఆ స్థాయిలో స్టార్డమ్ దక్కించుకున్నటువంటి నటుడు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. అయితే జూనియర్ ఎన్టీఆర్కి కుటుంబంలో చాలా వివాదాలు, చాలా సమస్యలు, చాలా వివక్ష కూడా ఎదుర్కొన్నాడు. వీటన్నిటిని ఎదుర్కొని ఒక స్టార్ హీరోగా నిలబడడం అంటే చిన్న విషయం ఏం కాదు. అందుకే ఆయన నుంచి చాలామంది కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, నువ్వెందుకు పార్టీలో ఉండకూడదు. కానీ అంత పరిస్థితులు కుటుంబం ఆయనకి ఇవ్వలే. బాలకృష్ణ సైడ్ నుంచి కానీ ఇతర కుటుంబ సభ్యుల నుంచి జూనియర్ ఎన్టీఆర్కి స్టార్డమ్ వచ్చినంత స్థాయిలో రాజకీయాల్లో అతనికి అవకాశం లేదు. 2009లో కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళి పార్టీ తరఫున ప్రచారం చేయాలని కోరడంతో ఆయన వచ్చి ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ఎప్పుడు ఛాన్స్ ఉందనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉన్నారు. దీనికి చాలా టైం ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇమేజ్ కానీ, అతని యాక్టింగ్ స్కిల్స్లో ఉన్నటువంటి ఇమేజ్ కానీ, స్టార్డమ్ కానీ ఇంకో 20-30 సంవత్సరాల వరకు సినిమా ఇండస్ట్రీలో ఉండడానికి అలాంటి ఎదురు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో అలాంటప్పుడు ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ని, లోకేష్ని, జగన్మోహన్ రెడ్డిని, వీళ్ళందరినీ ఎదుర్కోవాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్కి లేదు. ఏదో ఒక రోజు, అంటే చంద్రబాబు నాయుడు పార్టీ క్రియాశీలకమైన రాజకీయాల నుంచి పక్కకు తప్పుకొని అది లోకేష్కి అప్పచెప్పినప్పుడు, పార్టీలో ఏదన్నా అసంతృప్తులు మొదలైనప్పుడు, ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు స్థాయిలో ప్రజల్లోకి లోకేష్ వెళ్ళలేదనేది వాస్తవం. ఇంకా పార్టీకి, అడ్మినిస్ట్రేషన్కే పరిమితమై ఉన్నాడు. ప్రజల్లో చంద్రబాబు నాయుడుకు, అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్కి ఉన్నంత చరిష్మా లోకేష్ లేదు తెలుగుదేశం పార్టీలో. ఇప్పుడు వరకు ఉన్నటువంటి లీడర్స్లో, అంటే రాష్ట్ర స్థాయి లీడర్స్లో
ఇప్పుడున్నటువంటి లీడర్లో జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ నలుగురిని తీసుకుంటే నలుగురిలో లీస్ట్ పొజిషన్లో లోకేషే ఉన్నారు ఇది ప్రజాకర్షణలో. కాబట్టి ప్రజాకర్షణ దిశగా ఆయన అడుగులు వేయలేకపోతే భవిష్యత్తులో కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఖచ్చితంగా ఒక వ్యాక్యూమ్ ఉంటుంది. ఆ వ్యాక్యూమ్ ఫిల్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అది పార్టీ నుంచి ఇన్విటేషన్ ఉంటుందా, లేదంటే పార్టీలో ఒక వర్గం విడిపోయి అతను ఇన్వైట్ చేస్తుందా, లేదంటే అయినా స్వయంగా వచ్చి సపోర్ట్ చేయమని అడుగుతాడా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అయితే రాజకీయాలు ఆసక్తి కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్, చాలా వాక్పటిమ కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్, చాలా బాగా మాట్లాడగలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్లాన్డ్గా రాజకీయాల్లోకి వస్తాడు. ఏదో ఇంతకుముందు అనుకున్నట్టుగా 14వ తారీఖున అనుకుని 18వ తారీఖున ప్రకటించే విధంగా ఉండదు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రకటన కానీ, పార్టీలోకి రావడం కానీ, పార్టీలోకి ఎంటర్ అయ్యి రాజకీయాల్లో రాష్ట్రస్థాయి రాజకీయాల్లోకి వెళ్ళేటప్పుడు, చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు, ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి వైసీపీ పెట్టినప్పుడు, అదేవిధంగా తమిళనాడులో విజయ్ పెట్టినప్పుడు ఎంత హడావిడైతే జరిగిందో అంత హడావిడి కూడా జరుగుతుంది. ముందు ఒక సంవత్సరం 6 నెలల ముందు నుంచి ఒక పెద్ద ఎత్తున హడావిడి జరిగి ప్రజాభిప్రాయ సేకరణ జరిగి చాలా ఉద్దండ పిండాల ప్రణాళిక రూపొందించిన తర్వాత అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రావడానికి ఛాన్స్ ఉంది. అది 2029 కాకపోవచ్చు, 2034 కావచ్చు, 39 కావచ్చు, ఇంకా 20-30 సంవత్సరాలు జూనియర్ ఎన్టీఆర్కి అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైతే వాక్యూమ్ ఏర్పడుతుందో, ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి ప్రజలను ఆకట్టే స్థాయిలో లీడర్ కొరవడతాడో ఆ రోజు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ రావడానికి ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.